శ్రీమాత్రే నమః. అమ్మ లలిత అమ్మవారి యొక్క అనుగ్రహంతో మన సియాటల్లో ఎల్వి టెంపుల్లో కోటి లలితా సహస్రనామ స్తోత్ర పారాయణ ఒక మహాయజ్ఞం జరగబోతోంది. 18th, 19th ఏప్రిల్. ఇది ఒక మహాయజ్ఞం అని ఎందుకంటున్నారంటేనమ్మా, పూర్వం రోజుల్లో ఋషులు మునులు పెద్ద పెద్ద యజ్ఞాలు చేసేవారు విశ్వశాంతి గురించి, లోక కళ్యాణం గురించి. ఇప్పుడు మన కలియుగంలో మనందరము అలాంటి మహాయజ్ఞాలు చెయ్యలేము. ఎవరైతే ఈ లలితా సహస్రము 1,000,000 సార్లు నామపారాయణ కనుక చేసినట్లయితే అది ఒక మహాయజ్ఞంతో సమానము అని గురువులు చెప్తారు. ఇది ఒక అద్వితీయమైన అమోఘమైన స్పిరిచువల్ ఈవెంట్ అమ్మా. ఈ మహాయజ్ఞాన్ని మనందరము కూడా విశ్వశాంతి గురించి, లోక కళ్యాణం గురించి చేయబోతున్నాము. ఈ మహాయజ్ఞాన్ని మనము ఎల్వి టెంపుల్ కమిటీ ఆధ్వర్యంలో చేయబోతున్నాము. ఎందుకంటే ఈ లలితా సహస్రం అనేది మహామంత్రములు. మనకి లలితా సహస్రంలో తెలుస్తుంది కదమ్మా, శ్రీ లలితా దివ్య సహస్రనామ స్తోత్ర మహామంత్రస్య. దీనిని మహామంత్రములు అన్నారు. ఎందుకంటే అమ్మవారి యొక్క 8 శక్తులు వశిన్యాది వాగ్దేవతల ద్వారా మన వరకు అందిన ఈ లలితా సహస్రనామ స్తోత్రము 1000 నామములతో ఉన్న స్తోత్రము. అందుకే దీనిని మహామంత్రములు అన్నారు. ఎప్పుడైతే మనము కంటిన్యూగా కొన్ని గంటల సేపు ఈ లలితా సహస్రనామ పారాయణ కనుక నామపారాయణ చేసినట్లయితే మనలో ఒక డివైన్ ఎనర్జీ ఫామ్ అవుతుంది. మన సరౌండింగ్స్ అంతా కూడా ఆ డివైన్ ఎనర్జీ స్ప్రెడ్ అవుతుంది. మన చుట్టూ ఒక ఆరా ఏర్పడుతుంది. ఆ డివైన్ ఎనర్జీ కనుక మనం తీసుకున్నట్లయితే మన లోపల ఉన్న మన చక్రములు యాక్టివేట్ అవుతాయి. దీనివల్ల అనేక లాభములు ఉన్నాయమ్మా. ఎవరైతే కొంచెం స్ట్రెస్ ఫీల్ అవుతున్నారో, వర్క్ లోడ్ ఎక్కువయ్యి వాళ్ళు కనుక ఈ లలితా సహస్రము కొన్ని గంటల సేపు కంటిన్యూగా చదివితే వాళ్ళు స్ట్రెస్ ఫ్రీ అయిపోతారు. అనారోగ్యంగా ఉన్న వాళ్ళు ఆరోగ్యవంతులు అవుతారు. ఫైనాన్షియల్ ప్రాబ్లంగా చాలా కష్టపడుతున్న వాళ్ళు, బాధలు పడుతున్న వాళ్ళు వాళ్ళ బాధల నుంచి ముక్తి పొందుతారు. చాలా మంచి ఆలోచనలు వస్తాయి, మంచి భావన కలుగుతుంది, మంచి పనులు చేస్తాము. ఎప్పుడైతే మన భావన, మన పని, మన ఆలోచనలు మంచిగా ఉంటాయో మన ప్రతి పని జరగడం మొదలవుతుంది. ఎప్పుడైతే ఈ మంత్రములు మనం చదువుతామో ఒక డివైన్ ఎనర్జీ ఫామ్ అయ్యి మన మూలాధార చక్రం నుంచి మన సహస్రార చక్రం వరకు ఉన్న చక్రములన్నీ యాక్టివేట్ అవుతాయి. ఎప్పుడైతే మన మూలాధార చక్రం యాక్టివేట్ అవుతుందో మనలో ఉన్న లేజీనెస్, బద్ధకం పోతుంది, అధైర్యం పోతుంది, ధైర్యం వస్తుంది, మనలో ప్రేమాభావం ఏర్పడుతుంది, మన ఆలోచనలు బాగుంటాయి, మన మనసు బాగుంటుంది, మన భావన బాగుంటుంది. ఈ లలితా సహస్రంలో అంత శక్తి ఉందమ్మా. అంత శక్తివంతమైన ఈ సహస్రనామములు ఎప్పుడైతే కంటిన్యూగా కొన్ని గంటలు మనం అక్కడ కూర్చుని ఈ మహాయజ్ఞంలో పాల్గొంటామో అప్పుడే మనందరికీ కూడా ఆ డివైన్ ఎనర్జీ మనం ఫీల్ అవ్వగలుగుతాము. మనకు ఒక మంచి ఎక్స్పీరియన్స్ వస్తుంది, ఒక చుట్టూ ఒక ఆరా ఏర్పడుతుంది. ఇది 2 రోజులు చేసే ఒక మహా అనుష్ఠానము. ఈ మహా అనుష్ఠానం, ఈ మహాయజ్ఞంలో స్త్రీలు పురుషులు అందరూ కూడా పాల్గొనవచ్చును. మనం ఎన్నో రకాల ఈవెంట్స్కి వెళుతూ ఉంటాము, కానీ ఈ స్పిరిచువల్ ఆధ్యాత్మిక ఈవెంట్ తొలిసారి మన సియాటల్లో జరుగుతోంది. ఆ యొక్క డివైన్ ఎనర్జీని మీరు తీసుకోండి. దాని తర్వాత మీలో ఎన్ని చేంజెస్ కనిపిస్తాయో అది మీరు తర్వాత మీకు తెలుస్తుంది. ఎవ్వరూ మిస్ చేయకండి అమ్మా. ఇక్కడ రిజిస్ట్రేషన్ ప్రాసెసింగ్ ఉంది, ఆ రిజిస్ట్రేషన్ ప్రాసెసింగ్ని కంప్లీట్ చేయండి. ఇలాంటి ఈవెంట్స్ చాలా రేర్గా జరుగుతాయి. ఇలాంటి ఆపర్చునిటీని మనం మిస్ అవ్వకుండా ప్రతి ఒక్కరూ కూడా ఈ ఈవెంట్లో పాల్గొనండి. మీరందరూ కూడా భక్తితో శ్రద్ధతో ఈ ప్రోగ్రాంలో పాల్గొని దీన్ని నిర్విఘ్నంగా సఫలీకృతం చేయాలని ప్రార్థిస్తున్నాము. శ్రీమాత్రే నమః.